చిన్నప్పుడు బొంబాయి అని ఒక సినిమా చూశాను, మణిరత్నం గారిది. అందులో లాస్ట్లో ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ చెప్పించాడు మణిరత్నం గారు. అరే ఎవడికి కావాలరా మీ మతం అంటాడు. కొట్టుకు చచ్చిపోతుంటే ఎవడికి కావాలరా మీ మతం, మాకు ఎందుకురా మీ మతం, మాకు వద్దురా మీరు అంటాడు. ఆ హీరో పాత్రతో చెప్పిస్తాడు. దాని మీద ఎన్ని వివాదాలు వచ్చినా ఆ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది 100% కరెక్ట్. నరుక్కునేటప్పుడు రక్తం గారుతున్నప్పుడు ఎవడికి కావాలరా మీ మతం, నాకు చేయి తెగిపోయింది, పక్కోడికి చేయి తెగిపోయింది, నా కళ్ళ ముందు నా కొడుకు అంగహీనుడిగా కాళ్ళు తెగిపోయి ఉంటే నాకు అవసరమా నీ మతం, నాకు అవసరమా నీ మతం, నాకు వద్దది. నా కొడుకు కాళ్ళతో నడుస్తూ నా కళ్ళ ముందు పరిగెత్తే స్థితిలో ఉండాలి. మత కల్లోలాల్లో నా కొడుకు కాళ్ళు బాగూడదు, బాంబుల దాడిలో నా కొడుకు చేతులు బాగూడదు, నా కూతురు చేతులు బాగూడదు. ఒక తండ్రిగా ఒక తల్లిగా నేను దాన్ని తట్టుకొని బతకలేను. అప్పుడు నాకు నీ మతం వద్దు, నాకు మానవత్వమే కావాలి, నీలో దైవత్వం కావాలి. ఆ జ్ఞానానికి నువ్వు ఎప్పుడైతే ఎక్కుతావో, ఎదిగి వెళ్ళిపోతావో, దట్ ఈజ్ రియల్ రియలైజేషన్, దట్ ఈజ్ రియల్ రియలైజేషన్. సో అలాంటి స్థితి కావాలి. సో మీ మాటలు వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అది ఒక రకం ఆవేశం వస్తుంది సార్. ఇంకా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను సార్ నేను. అది ఒక రకం బాధ వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ. అంటే ఏ ఫీలింగ్స్తో అయితే నేను ఉన్నానో, ఏ భావాలతో అయితే ఉన్నానో, అంటే నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అద్దంలో చూసుకుంటుంది అంటే అంటే నిజంగా మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ సార్, చాలా అవసరం. ప్రతి కమ్యూనిటీలో కూడాను, ప్రతి రిలీజన్లో కూడాను ఇలా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో, వారు కూడా బోధకులుగా ఉంటారో, సంఘం తీర్చిదిద్దబడుతుంది. హ్యాట్స్ ఆఫ్ యూ అండి, చాలా హ్యాపీగా ఉంది. క్రైస్తవ సమాజంలో అయినా, ముస్లిం సమాజంలో అయినా, హిందూ సమాజంలో అయినా ఎవరైతే బోధకులుగా ఉన్నారో, టీచర్స్గా ఉన్నారో, పండితులుగా ఉన్నారో, వారి మీద డబల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే వారు నడుస్తూ నడిపించాల్సిన బాధ్యత ఉంది. సామాన్య ప్రజలు ఏది చెప్తే అది వింటున్నారు, బోధకులు చెప్పేదే వింటున్నారు. అరే అవును కదా, ఇప్పుడు ఉదాహరణకి గ్రంథం చదవరు, గ్రంథం చదివారు కదా బోధకులు అని చెప్పేసి వింటున్నారు వారు చెప్పింది. కానీ ఎప్పుడైతే వారు మిస్గైడ్ చేస్తున్నారో సమాజం మిస్గైడ్ చేయబడుతుంది. దయచేసి చేతులెత్తి దండం పెట్టి ప్రతి ఒక్క బోధకుడికి, ప్రతి ఒక్క ఆలింకి, ప్రతి ఇమాంకి, ప్రతి పండితుడికి నేను చెప్తున్నా ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, బోధించేటప్పుడు జాగ్రత్తగా బోధించండి. ఎందుకంటే మీ ప్రతి బోధ కూడా రాయబడుతుంది, పైవాడు చూస్తున్నాడు. ఎందుకంటే మీరు బోధించేటప్పుడు మీరు చెప్తుంది గ్రంథంలో ఉన్నదా, వాక్యానుసారంగా బోధిస్తున్నారా, లేక సొంతంగా కవిత్వాలు బోధిస్తున్నారా అనేది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట వల్ల ఎదురు వ్యక్తి ఆలోచన నిర్మితం అవుతుంది. ఎదురు వ్యక్తి పాజిటివ్గా మారుతున్నాడా, నెగిటివ్గా మారుతున్నాడా, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇంట్లో ఉన్న పెద్ద నాన్నదైతే ఆ సంఘ పెద్దది కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మంచిగా బోధించండి, ప్రేమను పంచండి. మతము అంటే విడగొట్టేదిగా ఉండకూడదు, మతం అంటే ప్రేమించేదిగా, ప్రేమను పంచేదిగా ఉండాలి, కలిపే విధంగా ఉండాలి, ఐక్యత తీసుకొచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధ్యత ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ఒక ఇండియన్గా, ఒక భారతీయుడిగా తన తోటి భారతీయుడిని ప్రేమించుకుంటూ, మంచిని పంచుకుంటూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఎంత అద్భుతమైన కార్యం చేసినందుకు ప్రభువులకు ప్రభువు, ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు, ఆ సృష్టికర్త వారిని చాలా గొప్పగా దీవించాలని చెప్పేసి వారిని, వారి కుటుంబ సభ్యుల్ని చాలా ఉన్నత స్థాయికి, ఉన్నతమైన గౌరవాన్ని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో వారు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఇక్కడ నుండి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాలని. ఎందుకంటే ఒక స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఒక వైఫ్ బాధ్యతాయుతంగా ఉండాలి, ఒక హస్బెండ్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ప్రతి వ్యక్తి తన బాధ్యతను నెరవేర్చుకుంటూ వెళ్తే దేశం ముందుకెళ్తుంది. కాబట్టి అందరం కలిసి దేశం కోసం నిలబడదాము. ప్రపంచ దేశాలకి ఆధ్యాత్మిక ఆదర్శ దేశంగా భారతదేశాన్ని చూపించాలంటే కేవలము ఐక్యత ద్వారానే సాధ్యమవుతుంది. ఎవరైనా కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కనబడితే, ఆ వ్యక్తి ఏ మతానికి సంబంధించిన వాడైనా కానీ తరిమి కొట్టండి. సూపర్, తరిమి కొట్టండి. ఎందుకంటే నా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎవడు కూడా నాకొద్దు, నిజమైన భారతీయుడు కాడు, నిజమైన భారతీయుడు కాడు. దేశానికి శత్రువు ఎక్కడో లేడండి, దేశంలోనే ఉండి విచ్ఛిన్నాన్ని దారితీస్తున్నాడు. కాబట్టి అలాంటి వారి మాటలు వినబాకండి, అలాంటి వారి అకౌంట్స్ని బ్లాక్ చేసేయండి, అలాంటి వీడియోస్ని, అలాంటి ఛానల్స్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి, అలాంటివన్నీ ఫాలో చేయబాకండి. మంచిని పంచుదాం, మంచిగా బతుకుదాం, మంచి విధంగా ముందుకెళ్దాం. జై హింద్.